నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, కృష్ణపక్షము, నవమి తిథి, మూలా నక్షత్రము, మార్చి 12, 2026. ప్రాతకాల నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి సాతుమూర పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుప్పావడ సేవ విశేషంగా జరుపుకుంటాము. సాతుమూర పూర్తి అయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామంను అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాద కవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంకుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామాల హారములతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి గావించిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలం నింపి శ్రీ వైకానస ఆగమోక్తమైన విధానాలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు ఉపచారాలు నిర్వహించి తులసీదళములతో అష్టోత్తర శతనామావళితో అర్చన జరపబడుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పొరులు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణీ రసాన్నం అంటే పులిహోర గరుడాల్వారు ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి అలంకరించి 8 దిక్కులు శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులు యందును ముఖభాగంనందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదము, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసము, అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య శ్రీవారికి మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావడి సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిల్లో శ్రీనివాస గద్య పఠనం చేస్తూ ఉంటారు. తర్వాత బంగారు వాకిల్ నుండి శ్రీవారికి కర్పూర హారతి, అలాగే అన్నరాశికి కర్పూర హారతి ఇవ్వటంతో ఈ తిరుప్పావడి సేవ పూర్తి అవుతుంది. అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శన అలంకారంలో దర్శించుకుంటారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి ఆరాధన, మాంగళ్యాల పూజ పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనము, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత కర్పూర నీరాజనము, నైవేద్యము, కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. కళ్యాణోత్సవం భక్తులందరూ దర్శనం చేసుకున్న తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతోటి ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజన సమర్పణతోటి ఊంజల సేవ పూర్తి అవుతుంది. అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహించి కర్పూర నీరాజన సమర్పణతోటి గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది.
హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి పెద్ద శేష వాహన సేవ పూర్తవుతుంది. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువిధులు ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేంచేస్తారు. ఆలయంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలు స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటాన్ని సూర్యకటాన్ని స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకి పుష్పమాలలు సమర్పించిన తర్వాత చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది. తులసి దళములతో అష్టోత్తర సత్యనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు దోశ ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తుల్ని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలకులన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసం ఈ తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా భోగమూర్తిని పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష కలకండ బాదం పప్పు కలిపిన మిశ్రమాన్ని పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.